ఈరోజు మనం ఏం చేద్దామంటే సో యావరేజెస్ ఆల్రెడీ మనం కొన్ని చేసాము. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే యావరేజెస్లోని అడిగిన అన్ని రకాల క్వశ్చన్స్ని మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో కొంచెం ప్రాబ్లము లెంతీ అవుతుంది అంటే నేను ఇక్కడ కొత్త పేజ్ తీసుకొని ఇక్కడ చెప్తున్నాను. సో కొంచెం అర్థం కావడానికి ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఏ కార్ కవర్స్ ఏ 4 సక్సెసివ్ 3 కిలోమీటర్స్ స్ట్రెచెస్ అట్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ 20, 30, 60 అంటున్నాడు. ఓకేనా? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా తెలుసు కదండి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి మనకి? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమే కదా మనకు కావాల్సింది. సో 4 సక్సెస్ 3 కిలోమీటర్స్ అంటున్నాడు. అంటే 4 3 12 డివైడెడ్ బై టోటల్ టైం అంటే ఇచ్చిన మొత్తం అన్నిటిని కూడా మనం డివైడెడ్ బై 10 చేయాలి. ఎందుకంటే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి 12 కిలోమీటర్స్ కదా. సో 12 కిలోమీటర్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక్కొక్క డిస్టెన్స్ రాసేసుకోండి. 3/10 ప్లస్ 3/20 ప్లస్ 3/30 ప్లస్ 3/60 రాసేసుకోండి. ఇప్పుడు 10కి 20కి 30కి 60కి ఎల్సిఎం ఏమవుద్ది? 60 కదా. 10 6 6 3 18 ప్లస్ 20 3 3 3 9 అంతేనా. అలాగే 30 2 2 3 6 60 60 క్యాన్సిల్ అయిపోతే 3 18 ప్లస్ 9 27 30 36 అంటే 36/60 వచ్చింది. 60 పైకి వెళ్తే ఏమవుతుంది? 12 ఇంటూ 60 డివైడెడ్ బై 36 కదా. 12 1 12 3 3 1 320 ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ ఎ క్లాస్ ఇన్ ఏ పర్టికులర్ ఎగ్జామ్ ఈజ్ 80. ఈ 5 స్టూడెంట్స్ హూజ్ యావరేజ్ మార్క్స్ ఈజ్ ఇన్ దట్ ఎగ్జామ్ ఈజ్ 40 ఆర్ ఎక్స్క్లూడెడ్. అంటే తీసేయడం. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ విల్ బి 90 అంట. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోట్ ద ఎగ్జామ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే ఈ క్వశ్చన్ని మనం 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. అంటే 2 మెథడ్స్గా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? వాడు ఏం అడుగుతున్నాడో చూడాలి. అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోట్ ద ఎగ్జామ్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందిని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మనకి ఏమంటున్నాడు? 80 అంటున్నాడు. అంతే కదా. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాసు 80 అంటున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో మనకు తెలియదు. దాన్ని మనం ఎక్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 80x ఎంతో అవుతుంది. అంతేనా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? 5 స్టూడెంట్స్ హూజ్ యావరేజ్ మార్క్స్ ఇన్ దట్ ఎగ్జామ్ 40 అంట. అంటే 5 స్టూడెంట్లు వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ 40 అంట. అంటే మొత్తం ఎంత? 200 కదా. అంటే వాళ్ళ టోటల్ మార్క్స్ ఎంత? 200 కదా. వాళ్ళు ఎక్స్క్లూడెడ్ అయ్యారంట, వాళ్ళు తీసేయారంట. తీసేయగా అప్పుడు యావరేజ్ 90 అయ్యిందంట. రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అయింది? 90 అయ్యిందంట. సో ఇక్కడ మనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇదొక పద్ధతి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదొక పద్ధతి. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 80x మైనస్ 200 మనం తీసేయగా అంటే ఒక 5 అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 5 బయటికి వెళ్ళిపోగా మనకి ఎంత అయింది? యావరేజ్ 90 అయింది. ఇది అటు వెళ్ళింది అనుకోండి n-5 అవుతుంది. n-5 అంటే దీన్ని కూడా n అనుకుందాం. ఓకే. సో అప్పుడు ఇది ఏమవుద్ది? 80n-200 ఈక్వల్ టు 90n-9 5 45 450 అవుతుంది. ఇటు వస్తే 10n, ఇటు వస్తే ప్లస్ 200 తీస్తే 250 0 క్యాన్సిల్ అయిపోతే n ఈక్వల్ టు 25. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇంకో పద్ధతి ఎలాగా అంటే ఇంకో పద్ధతి ఎలా చేస్తారు యాక్చువల్గా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అడిగినప్పుడు టోటల్ మార్క్స్ యాక్చువల్గా మనం టోటల్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ మార్క్స్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది ఫార్ములా. ఓకేనా. అంతే కదా. టోటల్ మార్క్స్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని మనం చెప్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్క్లూడ్ అయిన వాళ్ళు యావరేజ్ ఇచ్చేసాడు. 5 × 40 200. సో 200 ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మొదట యావరేజ్ 80 ఉండేది అలా 5 ఉన్నప్పుడు. తర్వాత యావరేజ్ ఎంత అయింది? 90 అయ్యింది. అంటే 80 ఉండేది కాస్త 90 అయ్యిందంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి? 10 కదా డిఫరెన్స్ వచ్చింది. సో దానివల్ల ఎంత వచ్చింది యావరేజ్ ఇక్కడ? 200. సో 200 డివైడెడ్ బై 10 చేస్తే ఇలా 5 20 స్టూడెంట్స్ అదే 20 అని మనకు తెలిసింది. అంటే
దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, 10 ఎక్స్ట్రా మార్క్సే కదా ఈచ్ వన్కి. సో నెంబర్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ మనం చూసినట్లయితే 200/10 చేస్తే 20 వచ్చింది. ఇప్పుడు ఆ బయటికి వెళ్ళిపోయిన 5గురిని మనం కలిపామనుకోండి, అప్పుడు మనకి 25 వస్తుందన్నమాట. ఓకేనా, బయటికి వెళ్ళిపోయిన 5గురు, ఇక్కడ రిమైనింగ్ స్టూడెంట్స్, రెండు కలిపితే 25. ఇది ఒక పద్ధతి, యావరేజ్లో మనం చేసే పద్ధతి మాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అని అడుగుతున్నాడు. సో 3కి మల్టిపుల్స్ ఏంటండి, 3 అవుతుంది, తర్వాత 6 అవుతుంది. ఇలా 25 మల్టిపుల్స్ అయితే 25 ఇంటూ 3 అంత 75. అంటే లాస్ట్ నెంబరు ప్లస్ ఫస్ట్ నెంబరు చేయండి. ఓకేనా, అంటే 75 ప్లస్ 3 ఏమవుతుంది, 78 డివైడెడ్ బై 2. 2 3s are 6, 2 9s are 18, 39 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూడండి. సో ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఏ పర్సన్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి, ఏమంటున్నాడు, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్. సో సింపుల్గా చూడండి, ఏంటి, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఎంత అంటున్నాడు, 8,000 అంటున్నాడు. ఎంత, 4 నెలలకు సంబంధించి, అంటే మొత్తం కలిపి ఇది ఎంత, 32,000. ఓకేనా, టోటల్ రాసేసుకుందాం, అదే బెటర్. ఓకేనా, 8,000 అన్నాడు కాబట్టి. తర్వాత ఏమంటున్నాడు, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 8,500 అంట. అంటే ఇక్కడ ఎంత అంటున్నాడు, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇవి కలిపితే 8,500 అంట. దీన్ని ఇంటూ 4 చేయండి, 0 0 4 5s are 20, 4 8s are 32, 34,000. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ద శాలరీ ఆఫ్ ద మే ఈజ్ 6,500. ఇదంట 6,500 అంట. ఇప్పుడు 34,000లో నుంచి 6,000 చేస్తే 28,000 ఉంటుంది, అంతేనా, 28,000 ఉంటుంది. 500 తీసేస్తే ఎంత ఉంటుంది, 27,500 ఉంటుంది, అంతేనా. సో మే తీసేస్తే అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మనకు వస్తున్నట్లే కదా. సో ఆల్రెడీ ఇక్కడ మనకు టోటల్ ఎంతో తెలుసు. సో ఇప్పుడు నేను 32,000లో నుంచి 27,500 తీసేస్తే ఇప్పుడు 27,000 అంటే ఇక్కడ 3,000, అక్కడ 2,000, ఒక 5,000లో నుంచి 500 తీసేస్తే 4,500 ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ జనవరి. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద యావరేజ్ హైట్ ఆఫ్ 50 ప్యూపిల్స్ ఇన్ ఏ క్లాస్ 150 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకేనా, అంటే ఇందాకలాగే సేమ్ క్వశ్చనే. సో ఇక్కడ చేయడానికి ట్రై చేస్తాను. సో 150 ఇంటూ 50 చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 5 ఆఫ్ దెమ్ హూజ్ యావరేజ్ హైట్ ఈజ్ 146 సెంటీమీటర్స్ లీవ్స్ ద క్లాస్. అయితే అందులో 5గురు వెళ్ళిపోతున్నారంట. వాళ్ళ యొక్క హైట్ ఎంత, 146. అంటే ఈ యావరేజ్లో నుంచి 146 మెంబర్స్ ఇంటూ 5 చేస్తే వీళ్ళు వెళ్ళిపోతున్నారంట. నెక్స్ట్ చూడండి, అండ్ 5 అదర్స్ హూజ్ యావరేజ్ హైట్ ఈజ్ 156 జాయిన్ అంట. అయితే ఇంకో 5గురు జాయిన్ అవుతున్నారు, అంటే ప్లస్ 5 ఇంటూ 156 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వీళ్ళని చేసుకుంటే టోటల్ ఎంతమంది ఉన్నారు. సో మనకి చేంజ్ ఏం లేదు ఇక్కడ. సో మొత్తం 50 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో 50 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మామూలుగా మీరు ఇంటూ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ 5ని కామన్ తీసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150 ఇంటూ 50 మైనస్ ఇక్కడ 5ని కామన్ తీసినట్లయితే ఇక్కడ మీకు 146 ఎంత, అక్కడ మైనస్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మనం క్యాన్సిలేషన్ చేద్దాం. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 10 వస్తుంది. సో 5 ఇంటూ 10 అంటే ఇక్కడ 50 వస్తుంది. సో 50 డివైడెడ్ బై 50 అంటే సో 50ని కామన్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 50 ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది 156. అప్పుడు 50 ఇంటూ 150 ప్లస్ 1 డివైడెడ్ బై 50 అవుద్ది. 50 50 క్యాన్సిల్ అయిపోతే 151 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్ట్ ఆఫ్ మెన్, ఉమెన్, చిల్డ్రన్. 40% ఆఫ్ ద మెన్, 35% ఉమెన్ అండ్ రెస్ట్ ఆర్ చిల్డ్రన్. దేర్ యావరేజ్ వెయిట్స్ ఆర్ 70 kg, 60 kg, 30 kg రెస్పెక్టివ్లీ. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది గ్రూప్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈజీ అండి. సో వాడు డైరెక్టర్గా మనకి ఇచ్చేసాడు. అంటే మెన్ ఉన్నారంట, ఉమెన్ ఉన్నారంట, చిల్డ్రన్ ఉన్నారంట. మెన్ ఎంత 40%, ఉమెన్ ఎంత 35%, రెస్ట్ ఎంత అవుతుంది 25% అవుతుంది. రిమైనింగ్ అంతే కదా, అంటే టోటల్ 100 ఉన్నట్లు. సో అయితే ఇక్కడ మనకి యావరేజ్ వెయిట్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఎంత, 70, 60, 30.
సో ఇక్కడ పర్సంటేజ్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో పర్సంటేజ్లు మనం క్యాన్సిల్ చేసేయచ్చు. డైరెక్ట్గా చెప్పాలంటే ఇంకా వీటిని క్యాన్సిల్ చేస్తే 5 8 జార్, 5 7 జార్, 5 5 జార్ ఇలా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు యావరేజ్ ఫార్ములా తెలుసు కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా చూడండి, 8 7 జార్ 56, 560 ప్లస్ 7 6 జార్ ఎంత 42 అంటే 420 ప్లస్ 5 3 జార్ అంటే 15 150 డివైడెడ్ బై మొత్తం ఈ నెంబర్స్ ఎంత 20. సో 500 900 1000 1050 1110 1130 1130 డివైడెడ్ బై 20 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5 జార్ 10 2 6 జార్ 12 పాయింట్ పెట్టుకొని 5 పెట్టుకుంటాం. 56.5 kg ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఏమడుగుతున్నాడో. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 అని అడుగుతున్నాడు. చెప్పాను కదా. సో ఎప్పుడైనా సరే మల్టిపుల్స్ అని అడిగితే మీరు ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ యూజ్ చేయొద్దు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే 11 మల్టిపుల్స్ అంటే ఏంటి, ఫస్ట్ నెంబర్ ఎంత 11 అవుతుంది, లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది 12 మల్టిపుల్స్ అడిగాడు కాబట్టి 11 × 12 కదా. 11 × 12 ఎంత అవుతుంది 132 కదా. అంటే ఫార్ములా ఏంటి, లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 కదా. 132 ప్లస్ 11 ఎంత అవుతుంది 143 కదా అవుతుంది. అప్పుడు 143 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది 2 7 జార్ 14 2 1 జార్ 2 0.5 71.5. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అంటే ఇలా అనే కాదు ఎలా అయినా చేయొచ్చు. ప్రతిదానికి కూడా కొన్ని మెథడ్స్ అంటూ ఉంటాయి. సో ఈ మెథడ్ అయితే సరిపోతుంది. లేదు ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటే మల్టిపుల్ ఆఫ్ 11 అన్నాడు కాబట్టి సో దాని పరంగా చేసుకోవచ్చు. యూనో ఇక్కడ చూడండి 7 + 5 చేస్తే మనకి 12, 12 నుంచి 0 తీస్తే మనకి రాదు. అదే ఆప్షన్ డి చూడండి 7 + 5 ఎంత 12, 12 నుంచి 1 తీస్తే ఎంత 11. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలా కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా. సో అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ద యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఈజ్ 40 అంట. సో 40 అంటున్నాడు యావరేజ్. అయితే ప్రతి వాల్యూని అంట 20తో మల్టిప్లై చేస్తే వాట్ ఈస్ ద చేంజ్డ్ యావరేజ్ అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా చెప్పొచ్చు మనం, మామూలుగా ఇక్కడ మల్టిప్లైడ్ బై 20 అంటున్నాడు కాబట్టి సో యావరేజ్ అనేది కూడా మనం 20తో మల్టిప్లై చేస్తే సో 4 2 జార్ 8 800 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ద వెయిట్స్ ఇన్ కేజీ 9 మెంబర్స్ ఆఫ్ స్కూల్ క్రికెట్ టీమ్ ఆర్ 50 60 x 62 64 48 51 55 48 అంటున్నాడు. యావరేజ్ వెయిట్ ఎంత 56 అని ఇచ్చాడు. ఈ మధ్యలో ఎక్స్ అని ఇచ్చాడు చూసారా. సో ఇప్పుడు ఆ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో నేను ఆల్రెడీ యావరేజ్ ఒక ట్రిక్ చెప్పాను. సో ఆల్రెడీ మనం యావరేజ్ ఒక నెంబర్ అనుకొని ఆ నెంబర్కి ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందని అనుకుంటే సరిపోతుంది. కానీ వాడు డైరెక్టర్గా 56 అని ఇచ్చేసాడు. అంటే మనం నెంబర్ అనుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్టర్గా ఎంత తక్కువ ఉందో చూడండి. ఇక్కడ 56కి ఇది -6 తక్కువ ఉంది, ఇది +7 ఎక్కువ ఉంది. ఇక్కడ x కింద రాసేసుకోండి. ఇక్కడ +6 ఎక్కువ ఉంది, ఇక్కడ తర్వాత +8 ఎక్కువ ఉంది, ఇక్కడ -8 తక్కువ ఉంది, ఇక్కడ -5 తక్కువ ఉంది, -1 తక్కువ ఉంది, -8 తక్కువ ఉంది. ఓకేనా. సో ఇలా రాసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయండి. -6 +6 క్యాన్సిల్ అయిపోతాయి, +8 -8 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 8 9 14 అంటే -14 + 7 ఎంత మిగిలింది మనకి -7 కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ x -7 ఇటువైపు ఉంది కాబట్టి యావరేజ్ వైపు వెళ్తే ఏమవుతుంది, ఇది +7 అవుతుంది. అప్పుడు 56కి +7 చేస్తే ఎంత 63. ఓకేనా. సో అందుకే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఎలాగైనా చేయొచ్చు, లేదు అంటే మీరు ఏం చేయొచ్చు, ఈ మొత్తం నెంబర్స్ని యాడ్ చేసేయడమే. యాడ్ చేసేస్తే ఇప్పుడు మొత్తం 9 నెంబర్స్ ఉన్నాయి. 9 అటు వెళ్తే ఏమవుతుంది 56 × 9 అవుతుంది. 5 6 జార్ 54 అంటే లాస్ట్లో మనకి యూనిట్ డిజిట్ ఇక్కడ 4 రావాలి. అంటే యావరేజ్ ఎంత రావాలి 4 రావాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ని ప్లస్ చేయండి. 0 + 3 3, 3 + 2 ఎంత అవుతుంది 5, 5 + 4 9. ఓకేనా. 9 + 8 ఎంత అవుతుంది 17 అంటే 7, 7 + 1 8. అలాగా 8 + 5 ఎంత అవుతుంది 8 + 5 13 అంటే 3, 3 + 8 ఎంత అవుతుంది మనకి 3 + 8 11 అవుతుంది. అంతేనా. సో 11 అవుతుంది అంటే 1 అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ నాకు 4 రావాలంటే 1కి ఎంత యాడ్ అవ్వాలి 3 కదా యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే మనకి 63 ఉంది. సో అదే ఆప్షన్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. సో 2 మెథడ్స్ ఉంటాయి అలాగా. నెక్స్ట్ చూద్దాం.
ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చను, ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50 అని అడుగుతున్నాడు. సో 30 and 50 అని అడుగుతున్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ మినిమంలో మినిమం నేను ఎందుకు చెప్తున్నానంటే వినండి, 1 to 100 ఖచ్చితంగా తెలుసుకోండి ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనకు బాగా యూజ్ అవుతాయి. 1 to 30 మినిమం తెలుసుకోవాలి. ఇప్పుడు 30 నుంచి 51కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి, 31, తర్వాత 37 ప్రైమ్ నెంబరే, 41, 43, 47. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కలిపేస్తే మనకి ఎంత, 30, 60, 100, 140, 180, 187, 190, 199, మొత్తం 5 నెంబర్స్. ఎప్పుడైనా 5తో డివైడ్ అయినప్పుడు చూసుకోండి, డినామినేటర్లో ఉండే నెంబర్ని డబల్ చేసేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 అనుకుంటే 200, 200, 400, 400లో నుంచి 2 తీసేయండి, అంతే కదా. ఇక్కడ 1 అనేది మనకు ఎక్స్ట్రా తక్కువ ఉంది కదా, సో డబల్ చేసినప్పుడు 2 తీసేయండి, అంతే. ఎంత అవుతుంది, 398 అవుతుంది. ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోండి, 39.8 అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఆ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద 11 and 30 అంటున్నాడు. బోత్ ఎక్స్క్లూడెడ్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే బోత్ ఎక్స్క్లూడెడ్ అంటే దాని అర్థం ఏంటి, బోత్ ఎక్స్క్లూడెడ్ అని ఇచ్చాడంటే మీరు 11 తీసుకోకూడదు, 30 తీసుకోకూడదు. ఓకేనా. సో వీటి మధ్యలో ఉండే నెంబర్లు ఏంటి, 13 + 17 + 19 + 23 + 29. ఓకే. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది, 10, 20, 30, 50, 70, 79. ఓకే. 79, ఇదంతా 80, 82, 91, ఇదొక 7 + 3, 101 ÷ 5. ఇందాకలాగే డబల్ చేసేయండి, ఎంత, 202. ఒక పాయింట్ పెట్టేసుకోండి, 20.2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, సో ద యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఇస్ 46. ఇట్ వాజ్ రియలైజ్డ్ లేటర్ దట్ అన్ అబ్జర్వేషన్ వాజ్ మిస్రీడ్ యాజ్ ఏ 42 ఇన్ ద ప్లేస్ ఆఫ్ 42. ఓకేనా. ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాడు మిస్రీడ్ చేశాడంట, అంటే 42ని ప్లేస్ ఆఫ్ 142 అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది, 100 కదా. ఓకేనా. యాక్చువల్గా యావరేజ్ ఎంత, 46. యాక్చువల్గా అది మిస్రీడ్ ఎంత, 100. ఎన్ని అబ్జర్వేషన్స్, 10. సో 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది, 56 అవుతుంది. ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ అన్నాడు. యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఇస్ 46 అన్నాడు. సో మిస్రీడ్ వల్ల ఇక్కడ 42 ఇన్ ద ప్లేస్ ఆఫ్ 142 అయ్యిందన్నమాట. సో ఎంత అంటే 100 10 అబ్జర్వేషన్స్కి. సో అలా చెప్పవచ్చు డైరెక్టర్గానే. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఎపిడ్ ఇన్ ఏ టెస్ట్, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్ ఈస్ 80 అంటున్నాడు, ద రెస్ట్ ఈజ్ 75 అంటున్నాడు. అయితే ఒక క్లాస్లో 30 మంది విద్యార్థులు ఉన్నాడంట. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్ అంటున్నారు. సో 12 మంది స్టూడెంట్లది యావరేజ్ ఇచ్చేసాడు, అంటే 12 స్టూడెంట్స్ యావరేజ్ మనకి ఇచ్చేసాడు అనమాట, ఎంత, 80 అని. సో రెస్ట్ అంటే, సో మిగిలిన ఎంతమంది ఉంటారు, ఇక్కడ 18 మంది ఉంటారు. సో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు, 75 అంటున్నాడు. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది, 6 2s are 6 3s are 2 8s are ఎంత, 16 అంటే 160, 3 75s are 120, 3 7s are 21, 210, 210 + 15 225. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 200, 300, 385 వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 5 చేయాలి, ఎందుకంటే 2 + 3 కదా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 5తో డివైడ్ చేసినప్పుడు చెప్పాను కదా, దీన్ని డబల్ చేసేయండి. ఓకేనా. సో డబల్ చేస్తే 300, 80, 80, 160, 600, 160 ఎంత అవుతుంది, 760, 770 అంతేనా. 770 అంటే ఒక పాయింట్ పెట్టుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది, 77 ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఆప్షన్లో చూసినట్లయితే, అంటే నేను డైరెక్టర్కి ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 కదా, లాస్ట్ నెంబర్ అంటే ఎంత, 30 కదా. నేను ఏం చెప్పాను, 2 కలిపేసి డివైడెడ్ బై 2 చేయమన్నాను కదా, అంటే 31/2 ఎంత అవుతుంది, 15.5 అవుతుంది. సో అలా డైరెక్టర్ మనం ఆప్షన్ చూసి చెప్పొచ్చు అని చెప్తున్నాను అనమాట.
సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది కూడా అంతే. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 5 మల్టిపుల్స్ అన్నాడంటే 3 5 ఎంత 15 కదా. ఈ రెండు కలిపి డివైడెడ్ బై 2 చేస్తే 18/2 మనకి ఎంత అవుతుంది? 9 అవుతుంది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా యావరేజెస్ అనేవి మనం కంప్లీట్ చేసాము. సో కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి, బట్ ఇవి రిపీటెడ్ మోడల్స్ యావరేజ్లో. సో ఈ మోడల్స్ని ప్రిపేర్ అవ్వండి, నా మాట వినండి. కావాలంటే ఎగ్జామ్లో మీరు చూస్తారు ఇటువంటి మెథడ్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.